సకల చరాచర జీవులకెల్లా మానవ కుటుంబంలో పుట్టిన అందరికీ ఒకే రకమైన గుణగణాలుండవు. వారిలో కొందరు మాత్రమే మానవాతీతులుగా, కాలాతీతులుగా, అనూహ్యమైన అతేంద్రియ శక్తుల సమాహారంగా మానవ జాతికి మణిపూసల్లా, జాతిరత్నాలుగా మకుటాయమానంగా ప్రకాశిస్తారు, భాసిల్లుతారు. వారి అద్వితీయమైన ప్రతిభా సౌరభాల్ని విశ్వం నలుమూలలా వెదజల్లుతారు. ఆ పరిమళాల స్ఫూర్తితో మరికొన్ని తరాలను సమ్మోహనం చేసి కార్యోన్ముఖుల్ని చేస్తారు, తీర్చిదిద్దుతారు. సంస్కృతి విభాసితమై, సత్కళా విరాజితమై, సహజీవన సామరస్య సౌమనస్య సందేశాన్ని సమాజానికి అందిస్తారు. అది అందుకోవడం మన అదృష్టం, ఆచరించటం మన విధి. అటువంటి జాతీయ పెన్నిధిగా గౌరవించదగ్గ వ్యక్తి పద్మశ్రీ డాక్టర్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. 75 ఏళ్ల సినీ చరిత్రలో 43 ఏళ్లకు పైన నడుస్తున్న చరిత్ర శ్రీ బాలుగారి సొంతం. తెలుగు సాహిత్యంలో కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు, తెలుగు సినీ సంగీతంలో పద్మశ్రీ ఘంటసాల గారైతే, తెలుగు సినీ సాహిత్యంలో మహాకవి శ్రీశ్రీ, తెలుగు సినీ సంగీతంలో పద్మశ్రీ డాక్టర్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారని నా అభిప్రాయం. శ్రీశ్రీ గారి వచన కవిత ఒరవడి తెలుగు సాహిత్యాన్ని మలుపు తిప్పితే, బాలసుబ్రహ్మణ్యం గారి గాన కళా స్వరవడి తెలుగు పాటల గమనాన్ని నిర్దేశించింది. ఏ గాయకుడైనా అందుకోవాల్సినటువంటి మైలురాయి, మేలురాయి, తెలుగు కళామ తల్లి కంఠాన కలికితురాయి శ్రీ బాలుగారు. లలిత కళారాధనలు వెలిగే చిరుదివ్వెను నేను, లలిత కళారాధనలు వెలిగే చిరుదివ్వెను నేను, మధుర భారతి పద సన్నిధిలో, మధుర భారతి పద సన్నిధిలో ఒదిగే తొలి పువ్వును నేను, ఒదిగే తొలి పువ్వును నేను, లలిత కళారాధనలో వెలిగే చిరుదివ్వెను నేను. ఏ ఫలమాసించి మత్త కోకిల ఎలుగెత్తి పాడును, ఏ ఫలమాసించి మత్త కోకిల ఎలుగెత్తి పాడును, ఏ వెల ఆశించి పూచే తావిని విరజిమ్మును, ఏ వెలాసించి పూచే పువ్వు తావిని విరజిమ్మును, అవధిలేని ప్రతి అనుభూతికి, అవధిలేని ప్రతి అనుభూతికి ఆత్మానందమే పరమార్థం, లలిత కళారాధనలో వెలిగే చిరుదివ్వెను నేను,
మధుర భారతి పద సన్నిధిలో మధుర భారతి పద సన్నిధిలో దిగే తొలి పువ్వును నేను దిగే తొలి పువ్వును నేను లలిత కళారాధనలో వెలిగే చిరుదివ్వేను నేను. అద్భుతం, మహా అద్భుతం. ఘంటసాల గారు నా వారసుడు బాలసుబ్రహ్మణ్యం అని ప్రకటించినప్పుడు ఎలా ఫీల్ అయ్యారు సార్? ఘంటసాల గారు ఇలా అన్నారని విన్నప్పుడు మాత్రం పొంగిపోయాను, నా తర్వాతి వారసుడు అని. ఆయన ఒక ఆల్ ఇండియా రేడియో ప్రోగ్రాంలో చెప్పడం, తర్వాత మొట్టమొదటిసారి ఆయన అమెరికాకు వెళ్ళినప్పుడు కార్యక్రమంలో ఆయన మాట్లాడిన ఆ మాటలు రికార్డ్ చేసి ఆ క్యాసెట్ నాకు ఇచ్చినప్పుడు విని నేను పొంగిపోలేదు, కానీ మనసు లోపల ఒక కృతజ్ఞత రసం చాలా ఉప్పొంగి కళ్ళ ద్వారా బయటకు వచ్చింది. కారణం ఏంటంటే, ఏనాడు కలగనని ఒక జీవితం నాకు. ఎప్పుడు నేను అందరు కూడా అది కావాలి ఇది కావాలని కలగంటారు. నా కలల్లా నేను ఇంజనీర్ కావాలని, సింగర్ కావాలని అనుకోలేదు. దాంట్లో మొట్టమొదటి నా మెదడులో ఆ సంగీతపు విత్తనాన్ని నాటిన వారు శ్రీమతి జానకి గారు. సైకిల్ ఎక్కి రికార్డింగ్ స్టూడియోకి వెళ్ళిన ఆ అనుభూతి, మొట్టమొదటి పాట పాడినప్పుడు కోదండపాండి గారు పిలిచినప్పుడు మరొక్కసారి మాతో పంచుకుంటారా? రికార్డింగ్ మధ్యాహ్నం 2 గంటల కాల్ షీట్ విజయ గార్డెన్స్లో అన్నారు. నీకు కారు వస్తుందయ్యా ప్రొడక్షన్ నుంచి అని చెప్పారు. చాలా ఆనందం. ఉన్న 4 జతల బట్టలు మంచిది, నాకు బాగా ఇష్టమైన తెల్లది బాగా ఇస్త్రీ చేసి రెడీగా వేసుకొని 1 గంట నుంచి నేను నా రూమ్మేట్ మురళి ఇద్దరం కూర్చొని వెయిట్ చేస్తున్నాం అనమాట. 2 అయింది, 3 అయింది, 4 అయింది, కారు రాలేదు. ఇదేదో నచ్చినట్లేదు, ఇంకా రాదని బట్టలు మార్చుకుందామంటే మా రూమ్మేట్ ఏమన్నాడంటే, ఏదన్నా పొరపాటు జరిగి ఉండొచ్చు కదరా అన్నాడు. ఏం పొరపాటు జరుగుతుందిరా, నేను 4 రోజుల నుంచి వెళ్తున్నాను, నేను పాడతానని తెలుసు, కారు పంపిస్తారని తెలుసు, మన ఇంటి అడ్రస్ తెలుసు, రాకపోవడం ఏంటి? అప్పుడు నా రూమ్లో ఫోను లేదు, సెల్ ఫోన్స్ లేవు, అసలు నేను వెళ్తాను రారా అన్నాడు. సరే ఇంక వాడి మాట కాదని లేకుండా నీరసంగానే సైకిల్ మీద ఎక్కి ఓ 2 మైళ్ళు ఉంటుంది మా రూమ్కి విజయ గార్డెన్స్. అక్కడికి వెళ్ళాం. అక్కడ ఒక గూర్ఖా. నేను అంతకుముందు ఎప్పుడు విజయ గార్డెన్స్ ఆ గేట్ దాటి లోపలికి వెళ్ళినవాడిని కాదు, సినిమాల్లో చూడడమే ఎక్కడో షూటింగ్లో. వాడు ఆపాడు యాజ్ యూజువల్గా. నాకు మాట్లాడడానికి కూడా గొంతు చాలా పొడారిపోయింది. నా మిత్రుడే మాట్లాడుతున్నాడు మురళి, రికార్డింగ్ ఉంది, ఈ అబ్బాయి పాడాలి లోపలికి వెళ్ళి. ఆహా, యాక్ట్ కూడా చేస్తాడా ఆయన? షూటింగ్ కూడా ఇప్పుడే వెళ్ళారు. ఎన్ని కథలు చెప్తారయ్యా, మాకు రోజు ఇది మామూలే. ఎవడో వచ్చి లోపలికి వెళ్ళడానికి ఏదో నేను షూటింగ్ లేకపోతే నేను జూనియర్ ఆర్టిస్ట్నో అదో ఇదో అంటుంటారు. ఈ కబుర్లు ఏం చల్లవు ఇక్కడ, వెళ్ళండి ఆయన, ఎందుకు ఇప్పటి నుంచి సినిమా పిచ్చి మీకు, వెళ్ళండి, ఏదో చదువుకుంటున్నట్టున్నారు, వెళ్ళండి అన్న. నా కళ్ళ నీళ్ళ పర్యంతమైంది. వెళ్ళిపోతాను రారా, ఇంకెందుకు, అది కుదరదు, అది ఏదైనా ఉంటే వాళ్ళు చెప్పి పెడతారు కదా పలానా అబ్బాయి వస్తారని. వాడేమన్నాడంటే, ఆఖరిని ఈ 2 సైకిళ్ళు ఈ అబ్బాయిని నీ దగ్గర ఉంచుతాను, నన్ను లోపలికి పంపిస్తే నేను వెళ్ళి వాళ్ళని ఎవరినన్నా తీసుకొస్తానయ్యా, నీకు నమ్మకం ఉంటే అప్పుడే. వాడేదో ఆలోచించి ఇదేదో బాగానే ఉందని, నువ్వు ఇక్కడే ఉండు, ఆ 2 సైకిళ్ళు నువ్వు ఉండని నన్ను అక్కడ కూర్చోబెట్టాడు. ఆ ప్లాట్ఫామ్ గట్టు మీదే కూర్చున్నాను. వీళ్ళు లోపల పరిగెట్టుకుంటూ వెళ్ళాడు. పరిగెట్టుకుంటూ వెళ్ళి చెప్పేసరికి ప్రొడక్షన్ మేనేజర్ వచ్చారు. సరే తీసుకెళ్ళారు లోపలికి. వెళ్ళాక లోపల రిహార్సల్స్ జరుగుతోంది. అంత ఆర్కెస్ట్రా నేను చూడలే. ఒక సోలో ఇన్స్ట్రుమెంట్స్ మాత్రం మా ఆఫీస్కి వచ్చి రిహార్సల్స్ చేయడం చూశాను, కానీ ఒక 40 పీస్ ఆర్కెస్ట్రా నేను చూడలేదు. లోపల శబ్దం వినపడుతుంది. ఏసీలు థియేటర్లు కాదు, బయట వరండాలో కూర్చున్నాను. కోదండపాండి గారు తమలపాకులు వేసుకున్న అలవాటు ఉంది, అది పుక్కిలించి ఉమ్మడానికి బయటకు వచ్చి నన్ను చూడగానే ఒక్కసారి ఆగ్రహోదగ్రులు అయిపోయారనమాట ఆయన. ఏమిటయ్యా టైం ఎంత అయింది, ఇప్పుడు 4 అవుతోంది, 2 గంటల కాల్ షీట్ అయితే ఇప్పుడు వస్తావేంటన్నాడు. సార్ నాకు కారు పంపిస్తానన్నారు, కారు రాలేదు. ఏంటి కారు రాలేదా? 2 గంటలకు వెళ్ళాడు కదా గోపి అనే అతను డ్రైవర్, 2 గంటలకే పంపించాను కదా, ఎందుకు రాలేదు అన్నాడు. అతను ఎందుకు రాలేదు నాకు తెలియదండి, కారు మాత్రం రాలేదు అన్న. సరే లోపల రా అన్నాడు. తీసుకెళ్లారు. రిహార్సల్స్ అయింది. ఆల్రెడీ సుశీల్ గారు అందరు సింగర్స్ ఉన్నారు అక్కడ. నేను ఏదో పెద్ద ఎస్టాబ్లిష్డ్ వాళ్ళలాగా లేట్గా వెళ్ళడం. లోపలికి వెళ్ళాక ఆర్కెస్ట్రాతో అంతా రిహార్సల్స్ చేసాం. ఒక రిహార్సల్స్ అయిన తర్వాత టేక్ అన్నారు. వేరే ఏమి చెప్పడం కానీ ఏమీ జరగలేదు. టేక్ అన్నారు. సుశీల్ గారు పక్కన ఉన్నారని పాడుతున్నాను. ఫస్ట్ కట్ కాగానే ఒక 30-40 సెకండ్ లోపల నుంచి ఏమీ మాట పలుకులేదు. నేను వెనక్కి తిరిగి గ్లాసులోంచి కూడా చూడదలుచుకోలేదు. ఎల్బిడబ్ల్యూ అడిగిన తర్వాత అంపైరు
ఎప్పుడు మీరు బ్యాట్స్మెన్ చూడండి, అంపైర్ పక్కగా చూడు, కాళ్ళు చూస్తూ బ్యాట్ చూపిస్తూ అటు ఇటు తిరుగుతుంటాడు. ఆ టెన్షన్ భరించడం కష్టం. నేను అలాగే ఉన్నా. లోపల పొలోమని అందరూ రచయిత వీటూరు గారు, పద్మనాభం గారు, అందరూ పివి శ్రీనివాస్ గారు అందరూ లోపలికి వచ్చేసి ఒక్కసారి నన్ను వాళ్ళు ఎత్తుకునే బరువులో ఉన్నాను అప్పుడు. అంత పని చేశారనమాట. చాలా బాగుంది, ఈ టేకే ఓకే అన్నారు, ఫస్ట్ టేక్ ఓకే అన్నారు. కానీ ఆ లోపల నేను ఎన్ని బకెట్లు చెమటలు కాల్చానో అది నాకే తెలుసు. ఆ తర్వాత అందమైన విషయం ఏంటంటే, నేను ఒక విధంగా ఎదిగిన తర్వాత అదే ఆ గేట్ కీపరు చాలా చిక్కుపడేవాడు అనమాట. నేను మాటికి లోపలికి వస్తుంటే సార్ అన్నాడు, అరే యూ డిడ్ యువర్ జాబ్ దేర్, అదేం ప్రాబ్లం లేదని. సో గమ్మత్తుగా స్టార్ట్ అయింది అలాగా నా రికార్డింగ్ జీవితం. థ్యాంక్స్ టు మురళి గారు. మేడంటే మేడ కాదు, గూడంటే గూడు కాదు, పదిలంగా అల్లుకున్న పొదరిల్లు మాది, పొదరిల్లు మాది. మేడంటే మేడ కాదు, గూడంటే గూడు కాదు, పదిలంగా అల్లుకున్న పొదరిల్లు మాది, పొదరిల్లు మాది. నేనైతే ఆకు కొమ్మ, తానైతే వెన్నెల వెళ్ళ, నేనైతే ఆకు కొమ్మ, తానైతే వెన్నెల వెళ్ళ, పదిలంగా నేసిన పూసిన పొదరిల్లు మాది. మేడంటే మేడ కాదు, గూడంటే గూడు కాదు, పదిలంగా అల్లుకున్న పొదరిల్లు మాది, పొదరిల్లు మాది. కోవెల్లో వెలిగే దీపం దేవి మా తల్లి, కోవెల్లో తిరిగే పాటల గువ్వ మా చెల్లి. గువ్వ అంటే గువ్వ కాదు గొరవంక గాని, వంకంటే వంక కాదు నెలవంక గాని. మేడంటే మేడ కాదు, గూడంటే గూడు కాదు, పదిలంగా అల్లుకున్న పొదరిల్లు మాది, పొదరిల్లు మాది. పదిలంగా అల్లుకున్న పొదరిల్లు మాది, పొదరిల్లు మాది. ఆహా, ఈ 5 దశాబ్దాల్లోనూ దశాబ్దానికి ఒక పాట చొప్పున అమ్మ బాబు 5 పల్లవులు మిమ్మల్ని ఎక్కువ ఇబ్బంది పెట్టాం. మొదటి లైన్ పల్లవులు అయితే చాలు. మొదటి లైన్ అంటే మరి అది పల్లవ ఏదో ఓ మధ్యలో పోర్షన్ నాకు గుర్తున్నంత వరకు, ఎక్కడన్నా లిరిక్ జ్ఞాపకం లేకపోతే మాత్రం తనన అపనా తనమన్న మారోరు భైరన అనేస్తాను. ప్రతి రాత్రి వసంత రాత్రి విరజాజితి వెసుంత జరిగింది మా విచంత, విరజాజితి వెసుంత జరిగింది మా విచంత. నన్ను చూసి నిన్ను చూచి వనమంతా వలచింది, నిన్ను చూచి ప్రియా ప్రియా వనమంతా వలచింది. ప్రతి రాత్రి వసంత రాత్రి, ప్రతి గాలి పైరగాలి.
బ్రతుకంతా ప్రతి నిమిషం పాటలాగా సాగాలి, ప్రతి నిమిషం ప్రియా ప్రియా పాటలాగా సాగాలి. అంతకంటే ఏం కావాలి? ప్రతి నిమిషం జీవితం పాటలాగా సాగితే చాలు. నేను కోరుకునేది దేవుడిని అది. ఆరేసుకోబోయి పారేసుకున్నాను. ఓకే. ఆరేసుకోబోయి పారేసుకున్నావు, అరే 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 కోకెత్తుకెళ్ళింది కొండగాలి, నీ కొంటె చూపు చూస్తేనే హరి 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 హరి. ఆ తర్వాత జుమ్మంది నాదం. జుమ్మంది నాదం సయ్యంది పాదం, చెలరేగింది వేళ, చెలరేగింది ఒక రాసలీల. జుమ్మంది నాదం చెలరేగింది ఒక రాసలీల. బంగారు కోడి. అయ్యా కుక్కరకు బంగారు కోటి పెట్టే పాట ఈ మధ్య కూడా చేశారండి మళ్ళీ ఆ పాటని. కాదే ఆయన చేసిన మంచి పని ఏంటంటే దాన్ని రీమిక్స్ చేస్తూ వేరే ఏం మార్పులు చేయకుండా అలాగే చేశారు ఆ పాట. బంగారు కోడి పెట్ట వచ్చనండి, ఏ పప్ప ఏ పప్ప ఏ పాప, చెంగావి చీరగుట్టు చూసుకోండి, ఏ పప్ప ఏ పాప ఏ పాప, అప్ అప్ హ్యాండ్స్ అప్ చక్ చక్ నీల దిక్ దిక్ డోలక్కుతో చేస్తా జిప్ జిప్ జాకప్ షిప్ షిప్ షేకప్ స్టెప్ స్టెప్ మ్యూజిక్తో. బంగారు కోడి పెట్ట వచ్చనండి, ఏ పాప ఏ పాప ఏ పాప, చెంగావి చీరగుట్టు చూసుకోండి, ఏ పాప ఏ పాప ఏ పాప. బంతి చామంతి. ఇది కూడా నాకు ఇష్టమైన పాట. బంతి చామంతి ముద్దాడుకున్నాయిలే, మళ్ళీ మందారం పెళ్ళాడుకున్నాయిలే, నిద్దరని సెలవడి ఇద్దరిని కలవమని, నిద్దరని సెలవడి ఇద్దరిని కలవమని, బంతి చామంతి ముద్దాడుకున్నాయిలే. నన్ను నేనే మరచిన నీతో, నన్ను నేనే మరచిన నీ తోడు, విరహాన వేగుతూ ఈనాడు వినిపించదా ప్రియ నా గోడు, ప్రేమా నా నీడ నన్ను విడిపోయిందే, నీ శ్వాసలో నాది చేరిందే, నేనున్న సంగతే మరిచిందే, ప్రేమా చిరునవ్వుల చిరుగాలి చిరుగాలి, రావా నవాకిట్లో నీకై నేవేచానే, నేనే మరచిన నీ తోడు, విరహాన వేగుతూ ఈనాడు వినిపించదా ప్రియ నా గోడు, ప్రేమా. ప్రాణం ఖరీదు సినిమాలో మీరు పాడినటువంటి యాతమేసి తోడిన ఏరు ఎంటదు. దేశంలో ఉన్న అందరి హృదయాలని, సంగీత ప్రియులు సాహిత్య ప్రియుల హృదయాలను అందరినీ కొల్లగొట్టాడు జాలాది ఈ పాటతోటి. యాతమేసి తోడిన ఏరు ఎండదు,
పొగిలి పొగిలి ఏడ్చిన పొంత నిండదు, యాత వేసి తోడిన ఏరు ఎండదు. పొగిలి పొగిలి ఏడ్చిన పొంత నిండదు. దేవుడి గుడిలోదైన ఊరి గుడిసెలోదైన గాలి ఇసిరి కొడితే ఆ దీపముండదు, ఆ దీపముండదు. యాత వేసి తోడిన ఏరు ఎండదు. పొగిలి పొగిలి ఏడ్చిన పొంత నిండదు. పలుపుతాడు మెడకేస్తే పాడి ఆవురా, పసుపు తాడు ముడులేస్తే ఆడదాయిరా. పలుపు తాడు మెడకేస్తే పాడి ఆవురా, పసుపు తాడు ముడులేస్తే ఆడదాయిరా. కుడితి నీళ్లు పోసినా అది పాలు కుడుపుతాది, కడుపు కోత కోసినా అది మడిసికే జన్మనిత్తాది. బొడ్డు పేగు తెగిపడ్డ రోజు తలుసుకో, ఒడ్డు కాదు ఆడదని నిజం తెలుసుకో. యాత వేసి తోడిన ఏరు ఎండదు, పొగిలి పొగిలి ఏడ్చిన పొంత నిండదు. ఇంకొక గొప్ప సంగీత దర్శకుడి గురించి మాట్లాడుకుంటే బాగుండు అనిపిస్తాను సార్. తప్పకుండా. సాలూరు రాజేశ్వరరావు గారు. అయ్యో, సంగీత సరస్వతి ఆయన. రసాలూరు రాజేశ్వర చక్రవర్తి, స్వర చక్రవర్తి ఆయన. మ్రోగింది కళ్యాణ వీణ, మ్రోగింది కళ్యాణ వీణ, నవమోహన జీవన మధుబనిలోనా. మ్రోగింది కళ్యాణ వీణ, పిల్లగాలితో నేనందించిన పిలుపులే విన్నావో, నీలి మబ్బుపై నెలికించిన లేఖలందుకున్నావో. కలవరించి 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 పులకిత కనులత నిను చేరుకోగా
మధువనిలోనా రోగింది కళ్యాణ వీణ, రోగింది కళ్యాణ వీణ. అది ఒక సంగతి ఉంది అమ్మాయి గారు అక్కడ రాజేశ్వరరావు గారిది. ముఖ్యంగా ఒక పాట గురించి సార్, ఆ పాట వినని వేదిక లేదు, పాడని కాంపిటీషన్ లేదు. అంత అద్భుతమైన పాట కుమార్ గారు స్వరపరిచినటువంటి మామా చందమామ అనే సినిమా, సంబరాల రాంబాబు సినిమాలో రాజశ్రీ గారు రాసిన పాట. రాజశ్రీ గారు రాసిన పాట. మింటి పైన నీవు ఒంటిగాడివై అందరికి వెన్నెల పంచ రేయంత తిరగాలి, ఇంటిలోన నేను ఒంటిగాడినై అందరికి సేవలు చేయ రేయి పవలు తిరగాలి. లేరు మనకు బంధువులు, లేరు తల్లిదండ్రులు, లేరు మనకు బంధువులు, లేరు తల్లిదండ్రులు. మనను చూసి అయ్యో పాపం అనేవారు ఎవ్వరు, అనేవారు ఎవ్వరు. మామ చందమామ వినరావా నా కథ, వింటే మనసు ఉంటే కలిసేవు నా జత. మామ చందమామ. రాఘవులు గారి గురించి చాలామందికి అందరికీ తెలుసు. రాఘవులు అనగానే ముందు మన ఘంటసాల గారి పేరే గుర్తుకొస్తుంది. ఘంటసాల గారి బహిర్ప్రాణం అని, ఆయన కుడి చేయి అని, ఆయనకు మొదటి నుంచి కూడా ఆయన పక్కనే ఉన్నారు. ఆయన మ్యూజిక్ చేసినంతకాలం ఆయనతో పనిచేశారు. తర్వాత ఆయన ప్రఖ్యాత సంస్థ ద్వారా ఆయన సంగీత నిర్దేశకులు అయ్యారు. నేను అప్పుడప్పుడే పైకి వస్తున్న రోజుల్లో ఆయన మ్యూజిక్ డైరెక్టర్ అయ్యి నాకు చాలా చాలా అవకాశాలు ఇచ్చారు. కలహంస నడకదానా కమరాల కనులదానా, నీ కనులు నీలి కురులు నన్ను నిలువనీకున్నవే. కలహంస నడకదానా కమరాల కనులదానా, నీ కనులు నీలి కురులు నన్ను నిలువనీకున్నవే. కలహంస నడకదానా. చెలిమేని కదలికలా అవి భరతనాట్యాలు, జవరాలి భంగిమల అరుదైన శిల్పాలు, చెలిమేని కదలికలా అవి భరతనాట్యాలు, జవరాలి భంగిమల అరుదైన శిల్పాలు, కలలు తలపోసి కళలు కలబోసి ఎవరు మలిచేరు ఈ రూపం. కలహంస నడకదానా కమలాల కనులదానా,
నీ కనులు నీలి కురులు నన్ను నిలువనీకున్నవే కలహంస నడకరా మహా అద్భుతం. మీ అనుభూతి సార్ కంప్లీట్గా ఫిల్మ్ ఇండస్ట్రీ గురించి. ఏమిటండి ఈ ప్రశ్న? ఇది మొట్టమొదటి పాట నుంచి ఇవాటి వరకు మీ అనుభూతి చెప్పండి అంటే ఎలాగా? ఒక్క ముక్కలో కట్టే కొట్టే తెచ్చే రామాయణాన్ని కట్టే కొట్టే తెచ్చే అని ఎలా చెప్తారో అలా. ఒక ముక్క కాదు, 3 ముక్కలు అన్నారు మీరు. కట్టే కొట్టే తెచ్చే 3 ముక్కలు ఉన్నాయి కదా. ఓకే, 3 ముక్కల్లో చెప్పండి సార్. అదృష్టం, కృషి, అద్భుతం. అవకాశం రావడం అదృష్టం. నేను కృషి చేశాను, ఫలితం అద్భుతంగా దొరికింది. మీరు మీ నాన్నగారిని ఇమిటేట్ చేస్తారని తెలిసి ప్రముఖ సంగీత దర్శకులు శ్రీ చక్రవర్తి గారు ఒక సినిమాలో మిమ్మల్ని డబ్బింగ్ చెప్పడానికి తీసుకెళ్లారని వాడే ముఖ్యమైన కారణం డబ్బింగ్ చెప్పడానికి. వాడు డబ్బింగ్ చెప్పాలరా ఒక క్యారెక్టర్కి మన్మథలీలలో అంటే, అమ్మో నాకు డబ్బింగ్ రా చేత కాదు, నాకు భయం అది అన్న. సరే ఊరికే పూజ జరుగుతోంది, వచ్చి ఒక కొబ్బరికాయ కొట్టిపో అన్నారు. ఒక డబ్బింగ్ థియేటర్కి తీసుకెళ్లారు. అందులో మన్మథలీల సినిమా. మన్మథలీల అప్పుడు కమల్ హాసన్కి విరిగా వాడే చెప్తున్నాడు డబ్బింగ్. అందులో ఒక 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 బ్రాహ్మణికల్ లాంగ్వేజ్ మాట్లాడే క్యారెక్టర్ ఉంటుందన్నమాట. ఎదురుకుండా యజమాని పొగుడుతూనే కమల్ హాసన్ మధ్యలో ఫ్రీజ్ అవుతుంటుంది, తిడుతుంటాడు అనమాట. ఆ క్యారెక్టర్కి నువ్వు చెప్పాలనుకున్నాను, సరే వద్దనుకున్నావు కదా సరదాగా అని అప్పుడు లూప్ సిస్టంలో ఉండేది. మైక్ దగ్గర నుంచి మాట్లాడుతున్నా ఇద్దరు. అరే నాన్న అయితే ఈ పేపర్ చూడు, ఇక్కడ ఇలాగే నాన్నలాగా చెప్పు ఒకసారి సార్. వాడు మా నాన్న అని పిలిచాడు. నాన్నలాగా ఒకసారి చెప్పి చూడండి. అది చూస్తూ మెల్లగా ఆ లిప్కి తగ్గట్టుగా ఇది అన్నా అనమాట. వాడు వెనక్కి రికార్డ్ చేశారా అన్నాడు. అయిపోయింది సార్. రే ముహూర్తం, కొబ్బరికాయ కొట్టావు, ఫస్ట్ లూప్ రికార్డింగ్ కూడా చేసావు, నువ్వు ఇప్పుడు చెప్పనన్నావు అనుకో వాళ్ళకి చాలా సెంటిమెంట్ ఫీల్ అయిపోతారు, చాలా గొడవ అయిపోతుంది, తర్వాత నీ ఇష్టం. బాపినేడు గారు అండి దానికి, విజయ్ బాపినేడు గారు, ఆయన నిర్మాత. చాలా అసహ్యంగా ఉంటుందిరా, బాగుండదురా, కష్టం, నిష్ఠూరం చెప్పేసేయాలి డబ్బింగ్ అన్నాడు. అలా ఇరికించాడు నాకు. అలా మొదలై ఆఖరికి వాడిని కూడా మాన్పించేసి కమల్ హాసన్కి నేను డబ్బింగ్ చెప్పే లెవెల్కి వచ్చింది. దీక్ష సినిమా నుంచి మా అందరికీ చాలా ఇష్టమైనటువంటి పాట, మీకు తెలిసిన పాటే, మెరిసే మేఘమాలిక. ఆ పాట మరొకసారి మా అందరి కోసం ప్లీజ్. మెరిసే మేఘమాలిక ఉరుములు చాలు చాలిక, మెరిసే మేఘమాలిక ఉరుములు చాలు చాలిక, చెలితో మాటలాడని వలపే పాట పాడని, వలపే పాట పాడని, మెరిసే మేఘమాలిక ఉరుములు చాలు చాలిక. కమలాలే నారమణి నయనాలై విరిసే, అద్దాలే నా చెలియ చెక్కిళ్ళై మురిసే, ఆ నయనాల కమలాలలోనా నా జిలుగు కలలు చూసుకోని, అద్దాల చెక్కిళ్ళలో నా ముద్దులే దాచుకోని, మెరిసే మేఘమాలిక ఉరుములు చాలు చాలిక, చెలితో మాటలాడని వలపే పాట పాడని, వలపే పాట పాడని, మెరిసే మేఘమాలిక.
ఎడారి ఎడారి మీకు పాట గుర్తుంది అనుకుంటాను. 3 రోజులు రిహార్సల్స్ చేసామండి దానికి. చక్రపాణి గారు కూర్చునేవారు, ఒక హార్మోనియం తబలా, నేను పాట పాడుతుంటే 1.5 చేశారు. C# సౌండ్ చేయండి సార్. ఇంద్రధనసు పల్లకి ఎక్కి కలుసుకోవాలని అని ఇలాంటిది చిన్న తేడా ఉండొచ్చు. అలా మధ్యమం పైన చాలా ఎక్కువ. ఇప్పుడు సరే, అప్పుడే నాకు ఎక్కువ అని అనిపించింది. సార్ ఇది 1లో చేస్తే రిహార్సల్ చేస్తున్నప్పుడు 1లో పెట్టుకుందామండి, నాకు పైన సౌకర్యంగా ఉంటుంది. లేదు బాలు, 1.5లో నీ వాయిస్ పలుకు బాగుంటుంది. ఈ 3 రోజులు రిహార్సల్స్ నేను అడుగుతూనే ఉన్నా, ఆయన ఒప్పుకోవటమే లేదండి. ఫైనల్ రిహార్సల్స్ అయింది, పక్క రోజు రికార్డింగ్కి వెళ్ళాలి. మళ్ళీ లేస్తున్నప్పుడు ఒకసారి ఆలోచించండి సార్, మీరు స్కోర్ రాసేస్తారు కదా, Cలో 1లో చేయండి సార్ అన్న. లేదు బాలు, నువ్వు పాడతావు కదా, నీకెందుకు అన్నారు ఆయన. అప్పుడు మాట్లాడారు చక్రపాణి గారు. ఆయన నాగులు అనేవాడు. నాగులు, అప్పుడు నేను చాలా అద్భుతంగా ఉండేవాడినండి. ఆడేందో 1 అంటున్నాడు, నువ్వేదో 1.5 అంటున్నావు, పైన కష్టం అంటున్నాడు, నువ్వు కాదు పలుకు బాగుంటుంది అంటున్నావు. రికార్డింగ్ దాకా ఉంటాడో ఓడతాడో వాడిని, ఆ పైన పాడి చూసుకోవయ్యా. ఈ మజాలేవి, ఈ తమాషా ఏంటి? ఆ పాటలో హార్మోనియం సోలో వాయించింది వేణుగారు. సచ్ ఎ ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్. హీ కేమ్ టు ఆయన వాయించారు. వాళ్ళందరూ కూర్చుంటే మనకు ఎలా ఉంటుంది పాడడానికి? ఎంత అదృష్టం చేసుకుంటే అలాంటి దిగ్దంతుల మధ్య పనిచేసే అవకాశం దొరికింది. ఐఎమ్ ది లక్కీయెస్ట్ ఫెలో. ఎంఎస్ విశ్వనాథన్ గారు తమిళంలో నాకు మొట్టమొదటి అవకాశం ఇచ్చింది ఆయన. ఓ కోదండపాండి గారు ఎలాగో నాకు ఆయన నా తండ్రి కంటే ఇంకా ఎక్కువ. ఆయన తమిళకి నాకు అవకాశం ఇచ్చినప్పుడు ఒకటే మాట అన్నారు, నువ్వు బాగా పాడుతున్నావు కానీ నీ తమిళ అంకచండాలంగా ఉంది, భాష బాగా నేర్చుకొని నా దగ్గరికి రా, అప్పుడు ఇస్తా అన్నారు. 2 ఏళ్ళు పట్టింది నాకు. ఆ తర్వాత ఇచ్చారు అవకాశం. అంటే మాటకి ఎంత ఇంపార్టెంట్, ఉచ్చారణకి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు తెలుస్తుంది. ఈ పాట నాకు చాలా ఇష్టమైందండి. పల్లవించవా నా గొంతులో, కోకిలం సినిమాలో. పాట గురించి సందర్భం గురించి తర్వాత చెప్తాను, ముందు పాట పాడేస్తాను. పల్లవించవా నా గొంతులో, పల్లవి కావా నా పాటలో, పల్లవించవా నా గొంతులో, పల్లవి కావా నా పాటలో, ప్రణయ సుధా రాధా నా బ్రతుకు నీది కాదా, పల్లవించవా నా గొంతులో, పల్లవి కావా నా పాటలో. నేనున్నది నీలోనే, ఆ నేను నీవేలే, నాదన్నది ఏమున్నది నాలో, నీవే నాడు మలచావు ఈ రాతిని, నేనీ నాడు పలకాలి నీ కీర్తిని. నేనున్నది నీలోనే, ఆ నేను నీవేలే, నాదన్నది ఏమున్నది నాలో, నీవే నాడు మలచావు ఈ రాతిని, నేనీ నాడు పలకాలి నీ గీతిని. ఇదే నాకు తపమని, ఇదే నాకు వరమని, ఇదే నాకు తపమని, ఇదే నాకు వరమని చెప్పాలని ఉంది, గుండె విప్పాలని ఉంది, చెప్పాలని ఉంది, గుండె విప్పాలని ఉంది. పల్లవించవా నా
గొంతులో పల్లవి కావా నా పాటలు ప్రణయ సుధా రాధా నా బ్రతుకు నీది కాదా పల్లవించవా నా గొంతులో పల్లవి కావా నా పాటలు. సిరివెన్నెల సినిమా సినీ సాహిత్యంలో వేటూరి గారి తర్వాత మరొక అద్భుతమైన ఆణిముత్యం లాంటి సీతారామ శాస్త్రి గారిని మనకు అందించింది. ఆ చిత్రంలో పాటలకు కూడా కోర్స్ మీరే ప్రాణం పోశారు. ఆ చిత్రంలో నుంచి ఆ చిత్రానికి సంబంధించిన విశేషాలు, అనుభూతులు, అనుభవాలు చాలానే ఉండుంటాయి. ముందు పాట పాడే ఈ గాలి ఈ నేల అనే పాట పాడి. ఈ సినిమాలో అది మొట్టమొదటి సినిమా అని ఎవరు అనుకోరు సీతారామ శాస్త్రి గారికి. అంత అద్భుతమైనటువంటి పాటలు రాశారు. ఇట్ ఈస్ సంథింగ్ ఎక్స్ట్రాడినరీ. కళా తపస్వి కె విశ్వనాథ్ గారి గురించి ప్రత్యేకించి ఇక్కడ మీరు అన్నయ్య తమ్ముడు అని పిలుచుకునేటటువంటి అనుబంధం ఇది. అంటే మా పెదనాన్నగారి అబ్బాయేనండి. మాకు మామూలుగా రక్త సంబంధం కూడా ఉంది. బట్ దానికంటే మించి ఒకళ్ళంటే ఒకళ్ళు చాలా గౌరవం, చాలా ఇష్టం ఉంది. అది కేవలం బంధుత్వంతో సంబంధించింది కాదు.
ఈరోజు కూడా ఒక ఒక డైరెక్టర్ పేరు చెప్పంగానే అలా చప్పట్లు కొట్టడం ఆడియన్స్, ఆయన నుంచుంటే అందరూ లేచి నుంచుని నమస్కారం ఇవ్వడం ఒక గొప్ప గౌరవాన్ని తీసుకొచ్చాడు దర్శకుల కులానికి. ఒక పక్కన దాసనారాయణరావు గారు, ఆయన దర్శకులు నిజంగా డైరెక్టర్స్కి ఆయన అద్భుతమైన పేరు తీసుకొచ్చారు, రాఘవేంద్రరావు గారు లాంటి వాళ్ళు. దానికి ఇంకా ఒక 4 మెట్లు ఎక్కువైనటువంటి కీర్తిని తీసుకొచ్చారు విశ్వం గారు. ఎందుకంటే ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఎప్పుడు తను నమ్మిన సినిమానే తీసి, ముఖ్యంగా మన జాతికి మన దేశానికి సంబంధించినటువంటి సంస్కృతిని ప్రతిబింబించే సినిమాలే తీస్తూ, ఎవరిని ఇబ్బంది కలిగించే సినిమాలు కాకుండా సకుటుంబంగా చూసే సినిమాలని ఎంత గొప్ప సినిమాలు తీశారంటే ఆయన నిజంగా ఆ సినిమాల్లో పనిచేసే అవకాశం దొరకడం నా అదృష్టం. అసలు యాక్చువల్గా మన రాష్ట్రం చేసుకున్న గొప్ప పుణ్యం ఏంటంటే ఇలాంటి అద్భుతమైన దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు గారు స్కూల్ నుంచి వచ్చి ఎన్ని గొప్ప సినిమాలు తీశారు, అణిముచ్చారు అన్నీ కూడాను. ఒక కమల్ హాసన్ అనే అతన్ని మరో కోణంలో చూపించినటువంటి దర్శకుడు కూడా ఆయనే. బాలచంద్ర గారు ఒక కోణంలో చూపిస్తే విశ్వం ఇంకొక అద్భుతమైన కోణంలో చూపించాడు. అతనితో ఒక సాగర సంగమం, ఒక స్వాతి కిరణం, ఆమెను క్షమించాలి, ఒక స్వాతి ముత్యం తీస్తే వాళ్ళిద్దరితో కలిసి నేను సొంత సినిమా శుభ సంకల్పం సినిమా తీసేటటువంటి అవకాశం, పట్టుబట్టి మొట్టమొదటిసారి విశ్వనాథ్ చేత వేషం వేయించే అవకాశం. ఇప్పుడు ఆయన అంత బిజీ యాక్టర్ అయిపోయారు యాక్చువల్గా. ఆ అదృష్టం కూడా నాకే దక్కింది. ఐ ఎంజాయ్డ్ ఆల్ దీస్ గ్రేట్ పీపుల్స్ బ్లెస్సింగ్స్. వాళ్ళతో కలిసి పనిచేయడం ఎన్నిసార్లు చెప్పినా కూడా నేను దానికి నాకు విసుగెత్తదు, వరం నాకు. రాజు గారి సంగీత దర్శకత్వంలో వచ్చినటువంటి పాటలు కూడా మహా అద్భుతమైన పాటలు. తోటకూర వెంకటరాజు గారు ఆయన దగ్గర మ్యూజిక్లో పాడి, వాళ్ళ అబ్బాయి దగ్గర పాడి, ఏమో వాళ్ళ మనవడి దగ్గర కూడా పాడతానో నాకు తెలీదు. ఆయన నాకు ఫస్ట్ లుక్ అండి, ఆయన పాండి బజార్లో ఆయన ఇల్లు ఉండేది. ఎప్పుడు చాలా స్పిక్ అండ్ స్పాన్గా డ్రెస్ చేసుకునేవాళ్ళు. ఆయన చాలా నీట్గా ఉండేవారు, బట్టతల, ఎప్పుడు క్లీన్ షేవన్, సిగరెట్ చేతిలో లేకుండా చూడలేదు నేను ఆయన్ని. చాలా సాఫ్ట్ తత్వం మాట్లాడేవారు, చాలా సాఫ్ట్గా. ఆదినారాయణరావు గారి దగ్గర పనిచేసి చాలా పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అయ్యారు. ఆయన నాకు ఈ అవకాశం ఇచ్చారనమాట. ఈ పాట బందిపోటు బ్రహ్మన్న అని ఒక సినిమాలో కృష్ణ గారికి పాడిన పాటే. ఎంత మంచి పాట చూడండి. మళ్ళీ ఆచార్య దేవో భవ నారాయణ రెడ్డి గారు రాసినటువంటి పాటే. ఎంత చక్కటి పాట రాశారు. దీంట్లో నేను చాలా అధిక ప్రసంగం చేస్తుంటానండి. ఇది రఫీ గారిలా పాడాలని చాలా ఓవర్ ఎక్స్ప్రెషన్. ఆ పాట వింటుంటే నాకు సిగ్గేస్తుంది ఇప్పుడు, ఎందుకు ఇలా చేశానా అని. బట్ బ్యూటిఫుల్ సాంగ్, లెటెస్ లిసన్ టు ఇట్. కానీ మీరు కొంచెం గళం కలపాలి ఈ పాటలో. సుశీలమ్మ పాడారు కాబట్టి అది నా అదృష్టం సార్. నీ కాటుక కన్నులలో ఏ కమ్మని కథ ఉందో చెలియా వినిపించవా చెవిలో చెవిలో చెవి. నా కాటుక కన్నులలో ఏ కమ్మని కథ ఉందో మదిలో వినిపించనా ఇదిగో ఇదిగో ఇదిగో. పులకించే నీ మనసే చిలిపిగా చిందులు వేసిందా, పులకించే నీ మనసే చిలిపిగా చిందులు వేసిందా, నడిరే నను దలచి తడబడి దిక్కులు చూసిందా, నా
కాటుక కన్నులలో ఏ కమ్మని కథ ఉందో మదిలో వినిపించనా ఇదిగో 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 నేను చక్కా కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను సార్. చక్కా టకా సమాధానం చెప్పండి సార్ ప్లీజ్. మీరు చక్క అంటే నేను టక అనాలి అంతే కదా? అక్కర్లేదు సార్, అలా అడుగుతాను అని చెప్తున్నాను. ఓకే. మీకు ఇష్టమైన రంగు వైట్, తెలుపు. వైటా తెలుపా? 2. మీకు ఇష్టమైన వ్యక్తి టకా సార్. ఇది భలేవాళ్ళే మీరు టక అని అనుకోని ముందుగా నన్ను అడిగితే నేను నేను రాసుకోలేదు సార్, చూడండి సార్. లేదు, మీరు మనసులో అనుకున్నారు. నాకు ఇలాంటి ప్రశ్నలు అడుగుతారని తెలియదు. ఇక్కడ ఏదో పాట ఈ లోపల ఆలోచించేసుకుంటున్నారు. నేను అది ఎక్కడ తెలివి. ఆలోచిస్తాను, నేనే ఆలోచించట్లేదు. నాకు ఇష్టమైన వ్యక్తి మా నాన్న. మా నాన్న అంటే మీలో మీకు నచ్చేది, మా సింప్లిసిటీ. మీలో మీకు నచ్చింది, ప్రతి వాళ్ళకి అడుగులు మడుగులు ఎత్తి తల వంచేసి అప్పుడప్పుడు బొప్పు కట్టించుకోవడం. ఎవరైనా ప్రశంసిస్తే, ఆనందిస్తాను, వినమ్రంగా తల ఉంచుకుంటాను. విమర్శిస్తే, ఆనందిస్తాను, వినమ్రంగా తల ఉంచుకుంటాను. రెండిటికి ఒకే సమాధానం. అంతే. మీకు ఇష్టమైన పాట అది చాలా కష్టం అండి. ఎన్నెన్ని చెప్పను, కొన్ని వేలు ఉన్నాయి నాకు. నేను పాడినవే కాదు, అవతల వాళ్ళవి నాకు ఎక్కువ ఇష్టమైన పాటలు. వరుస చెప్పదలుచుకుంటే జీవితం చాలదు నిజం చెప్పాలంటే. ఎన్నెన్నో అదృష్టాలండి, ఎన్నెన్నో దక్కాయి నాకు. ఈ విషయంలో మిగతా వాళ్ళకి దక్కని వాటికంటే చాలా ఎక్కువ అదృష్టాలు దక్కాయి. గొప్ప పాటలు విన్నాను, నేర్చుకున్నాను, గొప్ప పాటలు పాడాను.